కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు పాస్ అవుట్ ఇంజనీర్ 2014 పాస్ అవ్వండి సార్. ఓకే. ఈసీ బ్రాంచ్. ఓకే. ప్రొద్దుటూరులో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో చదివాను సార్. ఓకే. ఏం చేశారు 2014 తర్వాత ఇన్ని సంవత్సరాలు? బ్యాంక్ జాబ్స్కి ట్రై చేసాను సార్. ఓకే. అది కుదరలేదు. ఓకే. తర్వాత మా ఫాదర్ రెఫర్ చేశారు సార్. మీ ఫాదర్ యూనివర్సిటీ బీఆర్ ఓకే. నెట్లో చూసి మంచిగా అనిపించింది వచ్చింది సార్. ఓకే. ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్? చాలా బాగుంది సార్. ఓకే. సో ఫస్ట్ డే ఆఫ్ వరుణ్కి ఈ రోజు వరుణ్కి డిఫరెన్స్ ఏం కనిపించింది? ఫస్ట్ డే వరకు బ్లైండ్ సార్, ఏం తెలియదు. ఓకే. ఇక్కడికి వచ్చినాక కంప్లీట్ నాలెడ్జ్. ఓకే. యాక్చువల్లీ మేజర్ రీజన్స్ ఏంటి? మేజర్ రీజన్స్ ఇక్కడ ట్రైనింగ్ మంచిగా ఇస్తారు. ఓకే. ఓకే. సో నార్మల్ ట్రైనింగ్కి బీఆర్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్ అబ్జర్వ్ చేసే మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? నార్మల్ ట్రైనింగ్లో 1 hour ట్రైనింగ్ ఇస్తారు, వదిలేస్తారు. ఓకే. ఆ తర్వాత కూడా ఏం పెద్ద ఇంటరాక్షన్ ఉండదు. కానీ ఇక్కడ బీఆర్లో 8 hours వస్తుంది ట్రైనింగ్లో. ఓకే. ప్లస్ మంజునాథ్ సార్ గారి ఓకే మంచి సపోర్టివ్. ఓకే. సో డౌట్ క్లారిఫికేషన్ అది మంచిగా ఉంది సార్. ఓకే. ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ మేనేజ్మెంట్ కానీ అదర్ స్టాఫ్ కానీ ఎట్లా ఉన్నారు ఇక్కడ? చాలా బాగున్నాయి సార్. ల్యాబ్ ఫెసిలిటీస్ 8 hours ఓకే. కంప్లీట్గా 8+ కూడా కూర్చోవచ్చు. ఓకే. ఓకే. జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది, జాబ్ వస్తుందా రాదా. ఎందుకంటే 2014 ఎట్లా ట్రస్ట్ చేస్తావు బీఆర్ఎన్ని? బీఆర్ఎన్ని ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. ఓకే. సజెస్ట్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా. ఓకే. ఓకే. సో ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓకే. ఇక్కడ ఎన్విరాన్మెంట్ బట్టి. ఓకే. ఓకే. జాబ్ లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న వాళ్ళకి నువ్వు వచ్చే సజెషన్ ఏంటి? బీఆర్ఎన్ గారు. ఓకే. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్.